మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జన్హుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణ చాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతుందో దిష్టి, దాన్ని దృష్టి అని కూడా అంటూ ఉంటారు. అంటే దిష్టి పడడము అంటూ ఉంటారు. అది చాలా మందికి దీంట్లో కన్ఫ్యూజన్, అనుమానం ఉందో లేదో, అసలు ఉంటే ఇలా నిజంగానే పనిచేస్తుందా, ఇలాంటివన్నీ తర్కించడం కానీ ఉండాలి. ప్రతి మనిషిలో కూడా ప్రశ్నించేటువంటి గుణము ఉండాలి, తర్కించేటువంటి తత్వము ఉండాలి, నిజానిజాలు తెలుసుకోవాలి. అప్పుడే మనిషి మేధావిగా మారుతాడు. అందులో శాస్త్రం, నిజంగా శాస్త్రంలో ఇది ఉందా, దిష్టి అనేటువంటిది ఉందా, మరి లేకుండా ఇది ఏమైనా ప్రాచుర్యంలోకి వచ్చిందా, అసలు ఉందనడానికి దీనికి ఏదైనా మనకు ఆధారం ఉందా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. చిన్నపిల్లలు బోరన ఏడుస్తూ ఉంటారు. బయటికి తీసుకెళ్ళినప్పుడు ఇంటికి రాగానే అందరూ ఏడుస్తారని నేను చెప్పిన 90% ఆఫ్ పిల్లలకి జరుగుతూ ఉంటుంది. సాయంత్రం అప్పుడు అవి తీసుకెళ్ళినప్పుడు అది చూడండి. మనం అందుకే సాయంత్రం మనకి ఎప్పుడైతే చీకటి పడుతుందో అందుకే పిల్లల్ని బయటకు తీసుకెళ్ళకండి. ఒకవేళ అత్యవసరమై ఏ హాస్పిటల్కి ఎక్కడికో తీసుకెళ్ళవలసి వస్తే మొత్తం కవర్ చేసుకొని తీసుకెళ్ళండి అంటారు. అలా కాకుండా కవర్ చేసుకొని తీసుకెళ్లకుండా నార్మల్గా విచ్చలవిడిగా తీసుకెళ్ళినప్పుడు 10 మంది చూసినప్పుడు ఇంటికి రాగానే తిక్కగా ప్రవర్తిస్తూ ఉంటారు. అలాంటి సమయంలో మీ అందరికీ గుర్తుంటుంది, నానమ్మలు, అమ్మమ్మలు లేదా తల్లికి కూడా ఆ విధి విధానం తెలిస్తే దిష్టి తీసేయగానే మరి అప్పటి వరకు బోరను ఏడుస్తున్నటువంటి ఆ పాప కావచ్చు, బాబు కావచ్చు, ఒక్కసారిగా కామ్ డౌన్ అవుతారు. అంటే తగ్గించుకుంటారు. వాళ్ళ ఏడుపు కానీ, వాళ్ళు దుఃఖపడుతున్న విధానం కానీ అర్థం కాని ఒక స్థితిలో ఉన్నటువంటి పిల్లలు కూల్ అవ్వడం జరుగుతుంటుంది. ఎందుకు అవుతుంది అది అంటే ఆ నెగటివ్ ఎనర్జీ అది ఎలా ఏర్పడుతుంది, మనకి చుట్టూ ఆరా అనేటువంటిది ఉంటుంది. ఆ ఆరా అని సంబంధంతో ఈ దృష్టి అనేటువంటిది పడుతూ ఉంటుంది. అంటే మీకు ఇక్కడ సందేహం కలిగి అదేంటండి, పడుతుందా, నిజంగానే ఒక కంట్రోల్ చేసేటువంటిది ఉంటుందా అంటే చిన్న ఎగ్జాంపుల్, మ్యాగ్నెట్ ఉంది మన దగ్గర. మ్యాగ్నెట్ ఎక్కడో పలానా కొంత దూరంలో ఉన్నటువంటి ఒక ఇనప వస్తువుని కదపగలుగుతుంది కదా, దాని పక్క నుంచి తీసేవాడు మూవ్ అవుతుంది కదా. అంటే ఏంటి, మన కంటికి కనబడకుండా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎనర్జీ ఉంది. ఇప్పుడు అంతదా కింద మనం ఫోన్ మాట్లాడుకుంటున్నాము, ఎక్కడో ఉన్న వ్యక్తితో మనం తరంగాలు గాలిలో నుంచి వచ్చి మన ఫోన్ నుంచి టవర్ నుంచి సిగ్నల్కి, మన శాటిలైట్ నుంచి మళ్ళీ టవర్కి, ఆ వ్యక్తి దగ్గరికి ఎలా ప్రయాణం చేస్తున్నాయి అంటే గాలిలో ప్రయాణం చేసేటువంటి తరంగాలు ఉన్నాయి, గాలిని పట్టేటువంటి శక్తి ఉంది. దీన్నే మనకి సుందరాకాండలో కూడా హనుమంతుల వారు సముద్రం మీద లంకకి ప్రయాణం చేసేటప్పుడు తన నీడను పట్టి ఆపేటువంటి ఒక శక్తి ఉంటుంది. మీరు చూసే ఉంటారు. ఆ సుందరాకాండ చదివిన వాళ్ళందరికీ కూడా ఆ యొక్క అనుభవం తెలుస్తుంది. అంటే ఏమిటి, మనిషిని డైరెక్ట్ గా ముట్టుకోకుండా పట్టేటువంటిది, కంట్రోల్ చేసేటువంటిది ఒక శక్తి ఉంది. మరి శక్తి ఉంది, సరే ఓకే, దీనివల్ల ఏమవుతుంటుంది అంటే మనం వింటూ ఉంటాం, ఏమోనండి నాకు మొత్తం దిష్టి తగులుతుందో, షాపు మొత్తం దిష్టి తగులుందో తెలియట్లేదు, లేదా మాకు దిష్టి ఏమైనా తగులుతుందో తెలియట్లేదు, మాకు నెగటివ్ ఎఫెక్ట్ ఏమైనా అవుతుందేమో తెలియట్లేదు. మరి దీనికి ఏం చేసుకోవాలి? ఎందుకంటే చుట్టూ ఉన్నటువంటి, మీరు ఎదుగుతుంటే చుట్టూ ఉన్నటువంటి కొంతమంది మీరంటే పడనటువంటి వారు మాటికి మీ వైపు చూడడం కానీ మీ ఇంటికి రావడం వల్ల కూడా కొంతవరకు మీకు ఎఫెక్ట్ అనేది పడుతూ ఉంటుంది. మరి దీని నుంచి బయటపడడం ఎలాగా, ఒక్కొక్క రాశి నుంచి ఎలా తెలుసుకోవాలనేటువంటి నేను మీకు ఇప్పుడు చెప్తాను. ధనుర్లగ్నము, ధనస్సు రాశి. ధనస్సు లగ్న రాశి వారికి గనక చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా ఇక్కడ ఈ లగ్న రాశి వారికి ప్రత్యేకమైన ఒక శైలి ఉంటుంది. ఏమిటంటే ఇన్బిల్ట్ గానే గురుతత్వము అంటారు. అంటే ఒక
ఒక్కరు వీళ్ళకి చెప్పనక్కర్లేదు, నువ్వు మంచి చేయాలి, నువ్వు గైడ్ చేయాలి, నువ్వు సమాజంలో ఒక మంచి ఇది కలిగి ఉండాలి, పక్క వారికి మంచి చేయాలి, వీళ్ళకి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీళ్ళల్లో ఇన్బిల్ట్ గానే ఆ తత్వం ఉంటుంది. అయితే మరి అందరికీ ఇలాగే ఉంటుందా అండి? కోటి మందికి అలాగే ఉంటుందా అంటే ఓ 10 మంది తప్పొచ్చు. ఎందుకు అంటే వాళ్ళ జన్మజాతకంలో గురువు కనుక పాడైపోతే, గురు చండాల యోగము అంటారు, బయటికి మాత్రం బాగా కనబడతారు, ఇన్నర్గా మాత్రం వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు ఏవి, వాళ్ళు చెప్పే మాటకి దానికి సంబంధం ఏది, కోటిలో 10 మంది గురించి నేను మాట్లాడుతున్నా. అయితే ఇక్కడ మీకు ఇవాళ మనం చెప్పుకుంటున్న టాపిక్ ఎంతో మీ అంతటి మీరుగా మీ టాలెంట్స్ ఉపయోగించి మీరు కష్టపడుతూ పక్కవాడిని ఇబ్బంది పెట్టకుండా మీ పని మీరు చేసుకుంటూ ఉంటే చుట్టూ ఉన్నటువంటి సమాజం కుళ్ళుకోను వరవలేక, వాళ్ళకి టాలెంట్ లేక, వాళ్ళు చేయలేక, చేతగాక మన మీద పడి ఏడుస్తున్నప్పుడు మనకు కలిగేటువంటి నెగటివ్ ఫోర్సెస్ ని జ్యోతిష్ శాస్త్రంలో ఏ దేవతని ఆరాధన చేస్తే, ఏ గ్రహ ఆరాధన చేస్తే తగ్గుతుందని చెప్పుకునేటువంటిది మనకు. మీరు నృసింహస్వామి యొక్క ఆరాధన, ధనులగ్నంలో జన్మించారంటే గుర్తుపెట్టుకోండి, నృసింహస్వామి ఆరాధన పూర్వజన్మల్లో ఉన్న కర్మల్ని తొలగిస్తుంది. ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి ఈ జన్మలో మీరు చేస్తున్నటువంటి కామ్గా మీ పని మీరు చేసుకుంటుంటే నెగటివ్ గా వచ్చేటువంటి వాటి నుంచి బయటపడేస్తుంది. గుర్తుపెట్టుకోండి, 100% దానిలో డౌట్ లేదు. ఎలా చేయాలి? నరసింహస్వామి యొక్క స్తోత్ర పఠనం చేయండి. లేదండి నాకు కొంతమంది అంటూ ఉంటారు, నేను ఇంగ్లీష్ మీడియం చదువుకున్నాను, ఆ పదాలు నాకు పలకడం రాదు. ఓం నమో నారాయణాయ ఎలా అంటాము, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఓం నమో లక్ష్మీ నరసింహస్వామియే నమః అనుకోవచ్చు, సరిపోతుంది. ఓం నమో లక్ష్మీ నరసింహస్వామియే నమః అంటే లక్ష్మీ నరసింహస్వామికి నేను నమస్కరిస్తున్నాను, సింపుల్. అలా గనక చేస్తే ఖచ్చితంగా బాగుంటుంది. అలాగే మీకు దగ్గరలో హోమాలు అవి జరుగుతూ ఉంటాయి, మీకు దగ్గరలో ఏదైనా నరసింహస్వామిలో ఏదో ఒక హోమం జరుగుతుంది, ఆ హోమ భస్మం తెచ్చుకోండి. మీరు హోమ భస్మాన్ని ధరించండి, ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. మీరు నెగటివ్ థాట్స్, ఫస్ట్ మీలో ఉన్న నెగటివ్ థాట్స్ పోతాయి, మీ చుట్టూ ఉండే వాళ్ళ నెగటివ్ ఇది మీ మీద పడకుండా ఉంటుంది, ఎఫెక్ట్ మీ మీద పడకుండా ఉంటుంది. అలాగే దీంతో పాటు మీకు దగ్గరలో గోశాల, గోవులు ఏదైనా ఉన్నట్లయితే వాటికి బెల్లము, గుర్తుపెట్టుకోండి, బెల్లము మరియు గోంగూర, వీలైతే తీపి చపాతీలు, వీటిని తినిపిస్తూ ఉండండి. వీటి వల్ల ఏమవుతుందంటే అందులో కూడా మీరు దేశీ వాళ్ళ గోవులు తినిపిస్తూ ఉండాలి. తినిపిస్తుంటే ఏమవుతుంటుందంటే మనకి తెలియకుండానే పరిస్థితుల్లో మార్పులు వస్తుంటాయి. చూడండి, మనం ఏమిటోనండి నేను అంతా కరెక్ట్గానే చేస్తున్నాను, నాకు తెలియకుండానే పరిస్థితులన్నీ నన్ను చుట్టుముడుతున్నాయి, ఆగిపోతున్నాయి అంటాం. మీరు చేశారు, ఆగిపోవాలని మీరు ప్రయత్నం చేశారు, లేదు. అలాగే పరిస్థితులు వాడంతటవి క్లియర్ కూడా అవుతాయి, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక మీరు ప్రధానంగా ఇక్కడ ఆగ్నేయ భాగం, మీ ఇంట్లో పొరపాటు కూడా ఆగ్నేయ భాగం పాడకూడదు. అది ఆగ్నేయ భాగం అంటే తగ్గడం, పెరగడం, వాటుండడం జరుగుతుంది కూడా ఇబ్బంది పడతారు. అయితే ఇక్కడ కొంతమంది అడుగుతూ ఉన్నారు నన్ను, ఈ దిష్టి వల్ల వచ్చే నష్టాలు ఏమిటండి అని చెప్తాను. చూడండి, చిన్నపిల్లలకైతే వాళ్ళకి తెలియకుండానే చాలా అనీజీగా ఉంటారు, అందుకే ఏడుస్తూ ఉంటారు. వాళ్ళు వ్యక్తపరిచేటువంటి భాష ఒకటే ఏడుపు, అంతే. ఆ ఏడుపుని చూసి ఎందుకు ఏడుస్తున్నారు అని మనం వాళ్ళని ఊరుకోబెట్టడం అనో రకరకాల దిష్టి తీసే ప్రక్రియలు చేస్తూ ఉంటాం. మరి ఒక యుక్త వయసులో అంటే ఒక 15-16 ఏళ్ల వయసులో గనక దిష్టి తగిలితే ఏం జరుగుతుంది సర్వసాధారణంగా అని చెప్పి చూసుకున్నట్లయితే, వారికి చదువు మీద కాన్సన్ట్రేషన్స్ తగ్గుతూ ఉంటాయి. రకరకాల చిన్న చిన్న విషయాలు దెబ్బలు తగిలించుకోవడం కావచ్చు, లేకపోతే ఏదో ఒక అనారోగ్య బారిన పడడం కావచ్చు జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా ఇంకాస్త అంటే ఒక 25 ఏళ్ల వయసు, ఆ వయసులో గనక మీకు మీ యొక్క పంచమ స్థానం పాడి, ఇక్కడ మనం దృష్టి అనేటువంటిది షష్టమము, అష్టమము, తృతీయము, 12వ స్థానాలు ఎక్కువగా యాక్టివేట్ అయ్యి సూర్యుడు బలం తగ్గినప్పుడు, పంచమ స్థానం బలం తగ్గినప్పుడు జరిగేటువంటిది అని చెప్పి మనకు శాస్త్రాలు చెప్తుంటాయి. కాబట్టి మీకు ఇక్కడ మీరు ఒక 25 years ఆ ఏజ్ లో, ఆల్మోస్ట్ 25 to 30 ఏజ్ లో ఉన్నప్పుడు
మీకు ఎక్కువగా దీని ప్రభావం అంటే నెగిటివ్ ఎనర్జీ ప్రభావం ఉన్నప్పుడు జరిగేది ఏమిటి అంటే లైఫ్ లో సెటిల్ అవ్వలేకపోతుంటారు. అంటే ఒక ఉద్యోగంలో లేదా ఒక వ్యాపారంలో ఒక వ్యాపారం పెట్టారు, 2 రోజులు చక్కగా సాగని చూసి అందరూ అమ్మో ఏంటి బాగా సాగుతుందనగా తగ్గిపోతూ ఉంటుంది. అలా కాదు, ఒక ఉద్యోగంలో ఒక మంచి ఉద్యోగం వచ్చిందని నలుగురు చెప్పుకోగానే మీకు కిట్టన వారు ఎవరైతే ఉంటారో అబ్బాయి ఈయనకి ఇంత మంచి ఉద్యోగం రావడమా అనేటువంటి ఒక భావన. అలాంటప్పుడు శాస్త్రం చెప్తుంది మీ పంచమాధిపతిని చేసుకోవడమే. అలాగే అంటే ఇది అందరికీ తగలని రూల్ లేదు, అర్థం చేసుకోండి. ఇది కేవలం రవి యొక్క స్థానము పంచమ స్థానం వీక్ గా ఉన్న వాళ్ళకి నేను ఇందాక చెప్పినటువంటి రూల్ ఏమిటి అంటే ఈ దశలు నడుస్తున్నప్పుడు మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఇక ఒక ఏజ్ ఒక 50s లో ఉన్నటువంటి వారు అంటే ఇంచుమించుగా 40 to 50 అనుకోండి, అలాంటి వారికి ఏమవుతుంది అంటే వాళ్ళు ఆస్తుల్ని కోల్పోవడం కానీ లేకపోతే ఎందుకంటే ఆ ఏజ్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ 50s దగ్గరికి వచ్చేసరికి కొంత ఆస్తి కూడబెట్టుంటారు. కష్టపడి వాళ్ళు ఎంతో కష్టపడి కూడబెడతారు, కానీ చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళ భావనలు ఎలా ఉంటాయంటే వీళ్ళు ఏదో ఇది చేశారులే అంటే వాళ్ళ కష్టం ఎవరికి తెలియదు. తెలివితేటలతో కష్టపడడం కావచ్చు, శ్రమించి కావచ్చు, వాళ్ళు ఏదో ఒక ఆస్తి ఇంత రాత్రి మొదలు కష్టపడితే చుట్టూ ఉండే వాళ్ళ స్థితి అలా ఉంటుంది. కాబట్టి పొరపాటును కూడా మీరు గుర్తుపెట్టుకోండి. చిన్నప్పుడు అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఎక్కువ ఎక్స్పోజ్ చేయకండి పిల్లల్ని. ఒక ఏజ్ లో బాగా చదువుతున్నప్పుడు కూడా ఎక్కువగా ఎక్స్పోజ్ చేయకండి. అద్భుతంగా చదువుతున్నాడు. అందుకే చాలా మంది తల్లిదండ్రులు అంటుంటారు మా వాడు బాగా చదివేవాడండి ఎందుకు ఈ మధ్య చదవట్లేదు అంటే వారికి నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అయింది. ఒక ఏజ్ వచ్చేసరికి మీరు చేసేటువంటి బిజినెస్ ప్లానింగ్స్ కానీ మీరు చేసేటువంటివి కానీ ఎక్స్పోజ్ ఎక్కువగా చేయకండి. ఎందుకంటే ఎక్స్పోజ్ ఎక్కువగా చేస్తే అది కూడా ఒక రకమైన నెగటివ్ ఎనర్జీని ఫామ్ చేస్తూ ఉంటుంది. ఒక ఏజ్ వచ్చాక 40-50 ఏళ్ళు వచ్చాక మీకుండే ఆస్తి వివరాలు ఎవరికి చెప్పకండి. కామ్గా ఉండండి, ఏదో ఉంది. ఎందుకంటే గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు, తర్వాత పతనానికి దారితీస్తుంది. ఎండింగ్స్ లో ఆల్మోస్ట్ 60s, 70s, 80s లో ముఖ్యంగా ఇక్కడిది ఆరోగ్యం మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అందుకని మీకు పాతకాలం వాళ్ళు చూసినట్లయితే వాళ్ళు తినేటప్పుడు చాటుగా తినేవారు. ఎందుకు అరే ఇంత ఏజ్ వచ్చేసినది ఇంత చక్కగా తింటున్నారా అంటే అయిపోయింది అక్కడ క్లోజ్. కాబట్టి ఏంటంటే ఇవి కొంచెం పాటించాలి. ఇక్కడ ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సినటువంటిది ఇది ఒక సైంటిఫిక్ కోణంలో ఆలోచించండి. ఇదేదో మూఢనమ్మకమనో లేకపోతే ఇంకోటి ఏదో కాదు. శాస్త్రం ఏం చెప్పినా కూడా దానికి ఒక ఆధారం ఉంది. ఎలాగా అంటే మీరు దృష్టి తీయగానే తగ్గుతుందిగా ఒక ఆధారం. రెండోది మీరు గమనించండి, గుమ్మడికాయ కడతాం ఇంటికి. గుమ్మడికాయ కట్టినప్పుడు ఆ ఇంటికి ఏమవుతుందంటే ఫస్ట్ లో 2-3 సార్లు మొదటిసారి రెండోసారి మూడోసారి తొందరగా కుళ్ళిపోతుంది. గమనించండి. తర్వాత అది ఇంకా తొందరగా కుళ్ళదు. ఎందుకు? ఆ నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోయింది అక్కడ. అందరి జీవితాల్లో జరుగుతుంది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఉందా లేదా దిష్టి ఉందా లేదా చెప్పడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. అలాగే మరొకటి ఏంటంటే ఇది ఏదైతే గుమ్మడికాయ కట్టే ప్రక్రియ కూడా చాలా మంది నన్ను అడుగుతుంటారు ఎన్నిసార్లు కట్టాలి, ఎప్పుడు కట్టాలని. మీరు ఎప్పుడైనా గుమ్మడికాయ కట్టేటప్పుడు మీకు దగ్గరలో ఆంజనేయ స్వామి ఆలయం ఉన్నట్లయితే ముందు రోజు నైట్ అక్కడ ఉంచి గర్భాలయంలో ఉంచి తీసుకొచ్చి కట్టండి. భగవత్ సంబంధించిన ఎనర్జీ కూడా దానికి ఫామ్ అవుతుంది. సో ఈ విషయాలు తెలుసుకొని మీరు మీ యొక్క జీవితాన్ని పూర్తిగా ఎదిగేలాగా, ఎందుకంటే దీనివల్ల మనం ఎదగలేకపోతుంటాము. బాగా అర్థం చేసుకోండి. చుట్టూ ఉండే వాళ్ళ ఏడుపు వల్ల మనం ఎదగలేకపోతుంటాము. కాబట్టి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకండి. అమ్మవారి పాదాలని ఆశ్రయించండి. అమ్మవారి భగవంతుని తలుచుకోండి. భగవంతుని మీ స్వశక్తితో మీరు ఎదుగుతూ భగవత్ సాధన చేస్తూ ఉండండి. ఖచ్చితంగా మీరు అన్ని విధాలు ఎదగాలని ఎదుగుతారని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.